ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటలు మీ జీవిత కాలంలో ఏం జరగబోతుందో ఆ సత్యాన్ని వింటే మీరు సంతోషంతో పిచ్చెక్కిపోతారు. వీడియో మొదలు పెట్టే ముందు లక్ష్మీమాత, హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి. దీని వల్ల దుర్గామాత మరియు హనుమంతుడు నేరుగా ఆశీస్సులు, ప్రేమ మీ అందరికీ లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తాయి. స్నేహితులారా, ఇప్పుడు అదృష్టం పూర్తిగా మలుపు తిరగబోతుంది. ఇప్పుడు మీ రాత్రి నిద్రను పోగొట్టేటువంటి భారీ శుభవార్త రాబోయే 24 గంటల్లో మీ అందరికీ అందబోతుంది. దాని గురించి విన్నప్పుడు మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. అవును స్నేహితులారా, మీ అందరి జాతకంలో మొదటిసారి అటువంటి మహాసంయోగం ఏర్పడుతుంది. అది మిమ్మల్ని పూర్తిగా కోటీశ్వరులను చేస్తుంది. అవును స్నేహితులారా, మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ అందరి జాతకంలో 3 పెద్ద కుదుపులు జరగబోతున్నాయి. ఆ 3 కుదుపులు మీ శత్రువులను మోకాళ్లపై పడేలా చేసేస్తాయి. ఏ శత్రువులైతే మిమ్మల్ని ఎప్పుడు ఏమి కాదనుకున్నారో ఆ శత్రువులు కూడా ఇప్పుడు మీ కాళ్ల కింద వంగి ఉంటారు. మీ జాతకంలో లాభంతో పాటు సుఖ సమృద్ధి యోగం నిర్మించబోతుంది. ఇటువంటి గ్రహ సంచారం మనిషి జీవిత కాలంలో అప్పుడే ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే కర్మల గిన్నె నిండినప్పుడు. జాతకంలో శుక్రుడి స్థితి మరియు లాభస్థానంలో సంచరిస్తున్న శని స్థితి, ఇవి రెండు మీ కోసం చాలా చాలా అదృష్టదాయకంగా కనిపిస్తున్నాయి. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఈ సంఘటన మీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది. ఈ సంఘటనను ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఈ వీడియోను మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇటువంటి సమయం మళ్లీ మళ్లీ రాదు. ఇటువంటి అవకాశం మాటి మాటికి రాదు. ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు ఏ విషయం చెప్పబోతున్నామో ఇది కేవలం మాట కాదు, మీ అందరి కోసం భగవంతుడు ఇచ్చిన ఒక రామబాణం. మీరు మా మాటలు అర్థం చేసుకున్నప్పుడు మీరు కూడా అంటారు, ధన్యుడును అయ్యాను, మీరు మా అదృష్టాన్ని మార్చేశారు అని. కానీ స్నేహితులారా, వీడియోలో ముందుకు వెళ్లే ముందు మేము మిమ్మల్ని ఒక విన్నపం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. రాబోయే 24 గంటల్లో ధనదేవుడు కుబేర మహారాజు మరియు ధనదేవత లక్ష్మీమాత ఆశీస్సులు మీ అందరికీ లభించబోతున్నాయి. అవును, ఈ సంకేతం మీ అందరి జాతకంలో కనిపించింది. ఇలా మేము గాలిలో చెప్పడం లేదు. మేము మీ జాతకాన్ని విశ్లేషించినప్పుడు మీ అందరి జాతకంలో ఏర్పడిన ఈ ధనయోగం గత 75 ఏళ్ల క్రితం ఏర్పడిందని చూశాము. అటువంటి గ్రహ సంచారం గత 75 ఏళ్ల క్రితం కూడా ఏర్పడింది. దీని వల్ల మనిషి జీవితంలో లక్షల ఆస్తి, సమాజంలో గౌరవం, ధన ధాన్యాలు, కారు, బంగ్లా, డబ్బు, ప్రేమ అన్ని చాలా మందికి లభించాయి. మరియు హనుమంతుడు కూడా ఇలా చెప్తున్నారు, ఈ సంయోగం మళ్లీ జన్మలో ఏర్పడదు అని. అందుకే ఈ అవకాశాన్ని మీ చేతుల నుండి జారిపోనివ్వకండి. ఈ అవకాశం మీకు స్వయంగా ధనదేవుడు కుబేర మహారాజు మరియు లక్ష్మీమాత ఇస్తున్నారు. దీన్ని మీరు మీ భద్రతతో స్వీకరించాలి. అసలు మీరు ఎలా చేస్తారు, ఏ శుభవార్తలు మీకు లభిస్తాయి, పొరపాటును కూడా మీరు చేయకూడని తప్పులేవి ఈ వీడియోలో మేము మీకు వివరంగా చెప్తాము. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడటం తప్ప ఏమీ లభించదు. మీ అందరి జీవితంలో రాబోయే 24 గంటల్లో మీకు కొన్ని సంకేతాలు అయితే లభిస్తాయి. అవి మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేస్తాయి. ఇవి సంకేతాలు కాదు, భగవంతుడి పరీక్ష. ఇందులో మీరు సఫలం కావాలి. దీన్ని అసలు జోగ్గా అనుకోకండి, లేకపోతే ఇది మీ దురదృష్టంగా మారిపోతుంది. మొదటి సంకేతం మీకు పక్షి రూపంలో లభిస్తుంది. అవును, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఏదైనా పక్షి మీ ఇంటిపై వచ్చి కూర్చుంటే, అనగా పైకప్పున కూర్చుంటే లేదా మీ అంగణంలో వచ్చి గంటల తరబడి అక్కడే ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి, ఇది మీ అదృష్టాన్ని మార్చబోతున్న లక్ష్మీమాత సంకేతం. ఒకవేళ మీరు దాన్ని గుర్తిస్తే లక్షల మంది గుంపుల్లో పోగొట్టుకున్న మీ ఆ అదృష్టాన్ని మీరు గుర్తిస్తారు. దానితో మీ జీవితం మారిపోతుంది. అవును, మీరు ఈ సంకేతాన్ని చూసినప్పుడు మీరు ఏం చేయాలి, ఆ పక్షికి తినడానికి ఏదైనా వస్తువు ఇవ్వాలి. అది ఇంట్లో వండిన వస్తువు కాకూడదు, పూర్తిగా శుద్ధమైనదిగా ఉండాలి. ఇంట్లో లేకపోతే షాప్ నుండి తెచ్చైన ఏదైనా తినే వస్తువు ఇవ్వండి. నీళ్లు కూడా ఇవ్వండి. మీరు ఇలా చేస్తే లక్ష్మీమాత మీ అందరిపై చాలా ప్రసన్నురాలవుతుంది, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో. మరి స్నేహితులారా, ఈ రోజుల్లో మీ ఇంట్లోకి ఏదైనా తాంబేలు ఎక్కడి నుంచైనా వస్తే మీరు అసలు భయపడకండి, కంగారు పడకండి. దాన్ని కొట్టి తప్పు అసలు చేయకండి. కొంతమంది అటువంటి తప్పు చేస్తుంటారు, చూసి దాన్ని కొట్టి పంపేస్తారు. మరి కొంతమంది తాంబేలను చూసి వేరే ఎవరినైనా పిలిచి వారికి ఇచ్చేస్తారు. అటువంటి తప్పు అసలు చేయకండి. మీరు అటువంటి తప్పు చేసినప్పుడు మీ అదృష్టంలోని ధనం మీకు లభించదు, అది ఆ వ్యక్తికి లభిస్తుంది, ఎవరికైతే మీరు ఆ తాంబేలను ఇచ్చేశారు. అందుకే రాబోయే 24 గంటల్లో మీరు ఈ తప్పు చేయకూడదు. పైగా తాంబేలను గౌరవపూర్వకంగా పంపాలి. ఎక్కడికంటే నీళ్లు ఉన్న చోటికి, అంటే చెరువు లేదా నది లాంటి చోట విడిచిపెట్టాలి. దీనివల్ల మీ అందరి జీవిత కాలంలో సంతోషాలు వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఈ తాంబేలు
మరెవరో కాదు, కుబేర మహారాజు ప్రతీక. అది కుబేర మహారాజు పరీక్ష. మీ ఈ విషయాలు అర్థం చేసుకొని ఇలాగే చేస్తే అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో కుబేర మహారాజు ఆశీస్సులు మీకు లభిస్తాయి. అవును, మేము ఈ వీడియోలో మీకు చెప్పిన తప్పులను పొరపాటును కూడా చేయకండి. మీరు ఇలా చేసినప్పుడు కుబేర మహారాజు మరియు లక్ష్మీమాత మీ అందరిపై చాలా ప్రసన్నులవుతారు. మీ జాతకంలో శుక్ర మరియు శని స్థితి బాగున్నాయి కాబట్టి ఈ రోజుల్లో మీకు లక్షల లాభం కలుగుతుంది. ఒక చోట మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి నుండి మీరు తప్పించుకోవాలి. అవును, ఆ వ్యక్తి ఎవరు, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో దాని గురించి కూడా మేము మీకు వివరంగా చెప్తాము. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల సమయం వజ్రం కంటే విలువైనదిగా నిరూపితం కాబోతుంది. కానీ గ్రహ సంచారం సంకేతాలు ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో మీరు ఒక వ్యక్తి నుండి తప్పించుకోవాలి. ఈ వ్యక్తి మీ జీవితంలో పెద్ద శత్రువు కాబట్టి మీరు అతని నుండి జాగ్రత్తగా ఉండాలి. అతని మీద కళ్ళు మూసుకొని అసలు గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీరు గత కొంతకాలంగా అతని మాటలో పడుతున్నారు. ఈ వ్యక్తి మీ మేలు కోరుతున్నాడని మీకు అనిపిస్తుంది, కానీ స్నేహితులారా అది నిజం కాదు. మీరు అందరి మీలాగే ఉంటారని అనుకుంటారు, కానీ ఈ ప్రపంచం అసలు అలా లేదు. ఇక్కడ అందరూ మీలా ఆలోచించారు స్నేహితులారా. ఒకవేళ అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక్కడ ఏ మనిషి కూడా తన వారితో గొడవ పడడు, లోపల కపట భావన ఉంచుకోడు, మరి ముఖం మీద తీగా మాట్లాడడు. ఎవరైతే మీ ముందు తీగా మాట్లాడతారో, నున్నటి మాటలు చెప్తారో అటువంటి వారు మీ జీవితంలో అతిపెద్ద శత్రువులు. అటువంటి వారి నుండి మీరు సమయం ఉండగానే జాగ్రత్త పడాలి. రాబోయే రోజుల్లో ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ వాహనాన్ని అడిగితే పొరపాటును కూడా ఎవరికి ఇవ్వకండి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే స్నేహితులారా, జైలు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వాహనం లేదా మీ బండి ఎక్కడైనా ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తి అక్కడి నుండి తప్పించుకుంటాడు, కానీ మీరు మధ్యలో చిక్కుకుపోతారు. అందుకే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరియు ఇప్పుడు 3 పెద్ద సంఘటనలు బయటకు వచ్చాయి. అవి రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో జరగబోతున్నాయి. మీరు ఈ సంఘటన గురించి బాగా తెలుసుకున్నప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మీరు కూడా అంటారు, మీరు మా మనసులోని కోరికలను తీర్చేశారు, మా అమ్మ మనసులోని మాట చెప్పారు అని. కానీ ఎవరైతే ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తారో, దీన్ని జోక్గా అనుకుంటారో, వారు మళ్లీ జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఈ 3 సంఘటనలు మీ జీవిత కాలంలో రాబోయే 24 గంటల్లోపు ప్రతి పరిస్థితిలోనూ జరిగి తీరుతుంది. అవును, అందుకే వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ముందుకు వెళ్లే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పవిత్ర హృదయంతో జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దుర్గామాత ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయి. స్నేహితులారా, మీ సమాచారం కోసం మీకు చెప్తున్నాము, మీ అదృష్టంలో మొదటిసారి ఇటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల మీరు రాబోయే 24 గంటల్లో లక్షల ధనవంతులు జాబితాలోకి చేరబోతున్నారు. అవును, భగవంతుడు ఇచ్చినప్పుడు అన్ని ఇచ్చేస్తాడు. మరియు భగవంతుడు రాసిన రాతను ఏ మనిషి మార్చలేడు. అవును, మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ రాబోయే 24 గంటల్లోపు మీ అదృష్టంలో ఒక కొత్త శంఖం మొదలవుతుంది. ఇటువంటి సమయంలో మీ జీవితంలో రాబోతుంది. దీనిని చూసి మీ చుట్టుపక్కల వారందరిలో కలకలం రేగుతుంది. మీ ఎదుగుదల చూసి, మీ విజయం చూసి అందరూ నివ్వెరపోతారు. ఏ మనుషులైతే మిమ్మల్ని చాలా తక్కువగా చూశారో, మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడారో, మీ భావాలను ఎప్పుడు గౌరవించలేదో, గౌరవ సంగతి దేవుడెరుగు. మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడని వారు స్నేహితులారా, అటువంటి వారు ఇప్పుడు మీ చుట్టూ తిరగబోతున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అందరి రాత్రి నిద్రపోతున్నాయి. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో ఈ 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ 3 పెద్ద సంఘటనలు మీ రాత్రి నిద్రను పోగొట్టడమే కాదు, మీ పూర్తి కుటుంబ సంతోషంతో గంతులు వేస్తుంది. అవును, ఈ సంఘటనలు మిమ్మల్ని సంతోషంతో నృత్యం చేసేలా చేస్తాయి. రాబోయే 24 గంటల్లో మీరు పూర్తిగా 100 కిలోల మిఠాయిలను పంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 3 సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. అదృష్టవంతులు మీరు, ఎందుకంటే ప్రజల జీవితంలో ఒక సంఘటన కూడా జరగదు, కానీ మీ గత కాలపు మంచి కర్మలు, మీ మంచి ఆలోచనలు, భగవంతుడి మీద మీరు ఉంచిన నమ్మకం, ఇవే అన్ని అవకాశాలను మీ వైపు లాక్కొచ్చాయి. భగవంతుడు కూడా మీ అందరిపై పూర్తిగా ప్రసన్నుడయ్యారు. కానీ 24 గంటల్లోపు మీరు నా యొక్క ఈ మాట గుర్తుంచుకోవాలి. మీరు ఈ విషయాలను జాగ్రత్తగా వినకపోతే ఈ అవకాశం మీ చేతుల నుండి జారిపోతుంది. అవును, ఈ అవకాశం ఒకసారి చేజారితే జీవితాంతం బాధపడతారు. అప్పుడు కూడా ఆ బాధ తీరదు. అవును స్నేహితులారా, అసలు ఆ మాట ఏమిటంటే, ఈ రాబోయే 24 గంటల్లోపు మీరు ఎవరితోనూ వాదనలో పడకూడదు. మీ వాకుపై నియంత్రణ ఉంచుకోవాలి. ఒకవేళ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే మీరు మధ్యలో అసలు తలదూర్చకూడదు. అవును, మీరు అటువంటి తప్పు చేస్తే మీ జాతకంలో గ్రహ సంచారం వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. మరియు ఏ సంఘటన అయితే మీకు శుభ ఫలితాన్ని ఇవ్వాలో అవే అశుభ ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి. కాబట్టి విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి రాబోయే రోజుల్లో జరగబోయే 3 పెద్ద సంఘటనలు ఏవి? మరి స్నేహితులారా, ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే 24
గంటల్లో 3 సంఘటనలు ఏమిటి, అవి మీ జీవితంలో ఎలా తలుపు తట్టబోతున్నాయంటే మీరు అంటారు నిజంగా ఇప్పుడు నా అదృష్టం మారిపోతుంది అని. ఇది ఏ సామాన్య సమయం కాదు. ఇది బ్రహ్మాండం మీ పోరాటానికి, మీ బాధకి, మీ కష్టానికి మరియు మీ సహనానికి పూర్తి లెక్క చెల్లించబోతున్న సమయం. ఏ మనుషులైతే ఏళ్ల తరబడి మౌనంగా భరిస్తూ వచ్చారో, ఎటువంటి ఫిర్యాదు లేకుండా తమ కర్మలు నిర్వహించారో వారికి 24 గంటల్లో ఒక వరదానం కంటే తక్కువ కాదు. మొదటి పెద్ద సంఘటన మీ ఆర్థిక స్థితికి సంబంధించి ఉంటుంది. స్నేహితులారా, చాలా సార్లు డబ్బు కేవలం కష్టంతో రాదు, సరైన సమయంలో సరైన ద్వారం తెచ్చుకోవడం వల్ల వస్తుంది. రాబోయే రోజుల్లో అటువంటి ద్వారమే మీ కోసం తెచ్చుకుంటుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీ ఆలోచన కంటే పెద్ద అవకాశం మీకు లభించవచ్చు. గతంలో మీకు సహాయం చేయడానికి వెనుకాడిన వ్యక్తి ఇప్పుడు అతనే ముందుకు వచ్చి మీకు అవకాశం ఇస్తాడు. కొంతమందికి ఇది ఉద్యోగం, ప్రమోషన్ లేదా కొత్త ఆదాయ మార్గం రావచ్చు. కొంతమందికి ఆకస్మిక లాభం, బోనస్, కమిషన్ లేదా పాత పెట్టుబడి నుండి లాభం రావచ్చు. ఇది అటువంటి సమయం. డబ్బు కేవలం కలలో కాదు, నిజంగా మీ వైపు వస్తుందని మీరు ఫీల్ అవుతారు. మీరెన్నోసార్లు అనుకుని ఉంటారు, నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం ఎందుకు రావడం లేదు అని. ఇప్పుడు ఆ ఫిర్యాదు తీరిపోతుంది. ఎందుకంటే 24 గంటలు ఏళ్ల తరబడి మూసి ఉన్న ఆ తాళం యొక్క తాళం చెవిలా రాబోతున్నాయి. ఆ తాళం తెచ్చుకోగానే మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. మీరు గతంలో కంటే ఎక్కువ బలంగా, నమ్మకంగా మరియు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. ఇదే ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్లి పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. రెండవ పెద్ద సంఘటన మీ గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించి ఉంటుంది. స్నేహితులారా, డబ్బు చాలా మారుస్తుంది కానీ అంతకంటే ముఖ్యమైనది సమాజంలో మీ విలువ. రాబోయే 24 గంటల్లో ప్రజలు మిమ్మల్ని ఒక కొత్త చూపుతో చూసే పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్న వారు ఇప్పుడు మీ మాటలకు సీరియస్ గా ఉంటారు. ఏదైనా పని, నిర్ణయం లేదా వార్త మీ పేరుతో ముడిపడి మీ గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబంలో, బంధువులలో లేదా ఆఫీసులో ఎక్కడో ఒక చోట మీ గురించిన చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు కేవలం పోరాటం చేసే వ్యక్తి కాదు, అనగా మారబోతున్న వ్యక్తి అని మీరు ఫీల్ అవుతారు. సమయం మారినప్పుడు అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా మీ గురించి పొగుడుతారు. ఇప్పుడు మీ ఇమేజ్ మారిపోతుంది. ప్రజలు ఇతను ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటాడు అన్నారు, చూడు ఇతను పరిస్థితులనే మార్చేశారు అని అంటారు. మరి మూడవ మరియు లోతైన సంఘటన మీ లోపల జరిగే మార్పు. ఇది కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మీ అంతరంగంలో కూడా ఒక విప్లవం తీసుకొస్తుంది. రాబోయే 24 గంటల్లో మీలో ఒక కొత్త జోష్, ఒక కొత్త పిచ్చి పుడుతుంది. మీకు అనిపిస్తుంది లోపల నుండి ఎవరు చెప్తున్నట్లుగా ఇక భయపడవలసిన అవసరం లేదు, ఆగవలసిన అవసరం లేదు అని. మీరు గతంలో వాయిదా వేస్తున్న నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతారు. మీరు మీ కోసం నిలబడతారు. మీ బలహీనతను వాడుకునే వారికి లేదు అని ముఖం మీద చెప్పగలుగుతారు. ఈ అంతర్గత మార్పే అసలైన మార్పు. ఎందుకంటే మనిషి లోపల నుండి బలంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం దానంతట అదే తలవంచుతుంది. దీనినే చాలా మంది అద్భుతం అంటారు, కానీ నిజానికి ఇది మీ కర్మ ఫలితం. ఈ 3 సంఘటనల ప్రభావం మీ జీవితంలోని ప్రతి రంగంలో కనిపిస్తుంది. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది, కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుంది, పాత అపార్థాలు తొలగిపోతాయి, ప్రేమ జీవితంలో మంచి వార్త రావచ్చు, ఆరోగ్య విషయాల్లో కూడా ఉపశమనం లభిస్తుంది. ఏ సమస్య అయితే మిమ్మల్ని ఏళ్ల తరబడి వేధిస్తుందో అందులో మెరుగుదల కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనసు తేలిగ్గా ఉండి అదృష్టం తోడున్నప్పుడు శరీరం కూడా దానికి సహకరిస్తుంది. స్నేహితులారా, ఈ సమయం కేవలం పొందడానికే కాదు, తెలివి ప్రదర్శించడానికి కూడా. వచ్చిన అవకాశాలను తేలిగ్గా తీసుకోకండి. భగవంతుడు తలుపు తట్టినప్పుడు మనం నిద్రపోతే ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే రాబోయే 24 గంటల్లో ఏ సంకేతం లభించినా జాగ్రత్తగా చూడండి. ఎవరితోనైనా మాటలు, ఫోన్ కాల్, మెసేజ్ లేదా అనుకోని కలయిక, ఇవన్నీ కూడా తాత్కాలికం కాదు. బహుశా ఇదే మీ అదృష్ట మలుపు కావచ్చు. మరి స్నేహితులారా, ఒక మాట మనసుతో చెప్తున్నాను, జీవితంలో మంచి సమయం వచ్చినప్పుడు మొదట మనిషి ప్రవర్తన మారుతుంది. మీరు వినయంగా ఉంటే, అహంకారానికి దూరంగా ఉంటే, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తే ఈ మంచి సమయం కేవలం 24 గంటలకే పరిమితం అవ్వదు, సుదీర్ఘ కాలం మీతో ఉంటుంది. భగవంతుడు ఎవరైతే ఫలితాన్ని కృతజ్ఞతతో స్వీకరిస్తారో వారికే ఎక్కువ తోడుంటాడు. పరమాత్మ ఇంటి నుండి 3 సంకేత సందేశాలు వచ్చాయి. మరియు నేను నిజం చెప్తున్నాను, రాబోయే 24 గంటల లోపు మీ జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే రాత్రి నిద్రలు, పగటి ప్రశాంతత ఎగిరిపోతుంది. అవును స్నేహితులారా, ఇది సామాన్య సమయం కాదు. ఒక దివ్య శక్తి రాబోయే 24 గంటల లోపు ఏదో పెద్ద అద్భుతం చేయబోతుంది. దీనితో మీ అదృష్టం రాత్రికి రాత్రే మెరుస్తుంది. గత ఏళ్ల తరబడి మీరు లోపల కృంగిపోతున్నారు, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న మీ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీ బలహీనతను చూసి ఎగతాళి చేసిన వారి ముఖాలు వెలవెలబోతాయి. ఎందుకంటే పైనుండి మీ ఫైల్ తెరుచుకుంది. మొదటి సందేశం మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు నడవబోతుంది. రాబోయే రోజుల్లో ఏదైనా ఆగిపోయిన పని అకస్మాత్తుగా ముందుకు సాగుతుంది. గతంలో మూసుకుపోయిన దారి ఇప్పుడు తెచ్చుకుంటుంది. ఏ విషయం కోసమైతే మీరు అడిగి అలసిపోయారో అదే విషయంపై ఇప్పుడు అవును అనే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉద్యోగం, డబ్బు, పని లేదా
సంబంధానికి సంబంధించి కావచ్చు. రెండవ సందేశం, మీ జీవితం నుండి భయం మరియు ఒత్తిడి అనే వల తెగిపోతుంది. చాలా మంది డబ్బు వల్ల కాదు, భయం వల్ల కృంగిపోతారు. రేపేమవుతుందో అన్న భయం, ప్రజలు ఏమనుకుంటారో అన్న ఒత్తిడి, ఇవన్నీ పోతాయి. మీలో కొత్త బలం పుడుతుంది. ఎవరికైతే లేదు అని చెప్పలేకపోయారో ఇప్పుడు వారికి నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. ఎవరి ముందైతే మీ గొంతు మూగబోయిందో అక్కడ ఇప్పుడు మీ గొంతులో బలం ఉంటుంది. మూడవ సందేశం, ఇది అత్యంత పెద్దది మరియు రాత్రి నిద్రను పోగొట్టేది. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మిమ్మల్ని షాకు గురి చేస్తుంది. ఇది ధనం, గౌరవం లేదా మిమ్మల్ని గతంలో పట్టించుకొని ఒక వ్యక్తికి సంబంధించి ఉండవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక కలయిక మీ జీవితాన్ని మార్చేస్తుంది. స్నేహితులారా, అసలు ఈ దివ్య శక్తి ఎవరు అని మీరు అడగవచ్చు. ఆ శక్తి మరెవరో కాదు, మీ కులదేవత, మీ ఇష్ట దైవం. పుట్టినప్పటి నుండి మీతో ఉన్న శక్తి, ఎన్నోసార్లు మిమ్మల్ని ఆపద నుండి కాపాడిన శక్తి, ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా యాక్టివేట్ అయింది. అందుకే రాబోయే 24 గంటల్లోపు ఈ 2 పనులు పూర్తి శ్రద్ధతో చేయండి. మొదటిగా దీపారాధన. ఇంటి పూజా గదిలో కులదేవత లేదా ఇష్టదైవం పేరుతో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఏది కోరకండి, కేవలం అమ్మ, తండ్రి, ఇప్పుడు అంతా మీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను అని భావించండి. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మీరు ఒంటరి వారు కాదని ఫీల్ అవ్వండి. మరియు రెండవది జలశుద్ధి. కొంచెం పవిత్రమైన నీటిని తీసుకొని మనసులో కులదేవత పేరు స్మరిస్తూ ఆ నీటిని మీ తలపై లేదా చేతులపై చల్లుకోండి. ఇది కేవలం నీళ్లు కాదు, మీపై ఉన్న బంధనాలు, బరువు దిగిపోతున్నాయని భావించండి. ఈ 2 పనులు చేసేటప్పుడు మనసులో భయం కాదు, నమ్మకం ఉండాలి. కులదేవత మరియు ఇష్టదైవం అప్పుడే ఎక్కువ యాక్టివేట్ అవుతారు. ఎప్పుడైతే భక్తుల లోపల విరిగిపోయిన నమ్మకాన్ని వదలరు. మరి స్నేహితులారా, ఈ రోజున లక్ష్మీదేవి మరియు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలను వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు మీ జీవితంలో ధన ప్రవాహాన్ని పెంచి సుఖ సంతోషాలు ఇస్తాయి. మరియు ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మరియు తల్లికి తెల్లని పదార్థాలు అంటే పాలన్నం, పరమాన్నం లేదా పంచదార కలిపిన పాలు నైవేద్యంగా సమర్పించండి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీ హ్రీం శ్రీ ఓం మహాలక్ష్మి నమః. మరి స్నేహితులారా, ఈ రోజున వీలైనంత వరకు తెల్లని రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. మరియు లక్ష్మీదేవికి సుగంధం అంటే చాలా ఇష్టం కాబట్టి పూజలో అత్తరు లేదా పన్నీర్ ఉపయోగించండి. మీరు కూడా మంచి సుగంధ పరిమళాన్ని వాడడం వల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. మరియు ఎవరైనా పేద ముత్తైదులకు లేదా ఆడపిల్లకు తెల్లని వస్తువులు దానం చేయండి. ఇది మీ జాతకంలో ఉన్న శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటుంది. ఈ రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పచ్చ కర్పూరం లేదా యాలకుల పొడి వేసి స్నానం చేయండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఆకర్షణ శక్తిని పెంచుతుంది. మరియు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు శుక్రవారం కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ పరిహారం చేసినా పూర్తి నమ్మకంతో శుచిగా చేయండి. ముఖ్యంగా ఇంట్లో ఆడవారిని గౌరవించడం లక్ష్మీదేవిని అత్యంత ప్రీతికరమైన విషయం. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.